హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ అడ్డా 3.0. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి ఒక క్వశ్చన్ చేయబోతున్నానండి. ఆ క్వశ్చన్ వచ్చేసి మాలోతు భూమిక గారు తను అడిగారు. సో తన కోసం నేను ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నాను. యాక్చువల్గా తను కామెంట్లో అడిగింది క్వశ్చను. అది ప్రాఫిట్ అండ్ లాస్ 9th పార్ట్లో తను కామెంట్లో అడిగిన క్వశ్చను. సో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో భూమిక గారు, మీరు అడిగిన క్వశ్చను మీ కామెంట్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు అడిగిన క్వశ్చను. సో ఇది మన మధ్య జరిగిన చాట్ అండి, ఒకసారి చూసుకోండి. మీరు అడిగిన క్వశ్చన్ చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఇదే కదా మీరు అడిగిన క్వశ్చన్. ఏ సెల్స్ అండ్ ఆర్టికల్, ఇది ఈ క్వశ్చన్ నేను చదువుతున్నాను చూడండి. A sells an article to B for rupees 935 at a loss of 15%. B sells the same article to C at a price. Had A sold the article to B at the price at which B sold to C, A would have made 20% profit. At what percent did B gain or loss while selling the article? సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ భూమిక గారు అడిగారు. తన కోసం నేను ఈ క్వశ్చన్ చేయబోతున్నాను, చూడండి ఒకసారి. సో భూమిక గారు, చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. యాక్చువల్గా ఏం చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ అయ్యే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది అదొక్కటి చూసుకోండి. సో మీరు ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి సక్సెసివ్ కాన్సెప్ట్లో ఉంది. సో సక్సెసివ్ కాన్సెప్ట్ అనేవి నేను చాలా వీడియోస్ చేశాను, సక్సెసివ్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ కనుక మీరు ఒకసారి ఫాలో అయ్యారంటే మీకు టోటల్గా అర్థమైపోతుంది. సో ఈ క్వశ్చన్లో కండిషన్స్ ఏమేమి ఇచ్చాడో చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం కండిషన్ అంటున్నాడు చూడండి. ఏ అనే వ్యక్తి బీకి ఒక ఆర్టికల్ అమ్మేశాడు. అంటే ఏ అనే వ్యక్తి బీకి ఒక ఆర్టికల్ అమ్మేశాడు. సో అది ఎంతకు అమ్మేశాడు? 935 రూపీస్కి అమ్మేశాడు. 935 రూపీస్కి అమ్మేశాడు. సో ఈ 935 రూపీస్కి అమ్మేస్తే తనకి లాస్ ఎంత వచ్చింది? ఇక్కడ లాస్ వచ్చేసి 15% అనేది లాస్ వచ్చింది, అంతేనా? దీని తర్వాత వచ్చేసి క్వశ్చన్లో ఇంకో కండిషన్ ఉంది. ఏంటది? బి అనే వ్యక్తి సికి అదే ఆర్టికల్ని మళ్ళీ అమ్మేశాడు. సో ఎంతకు అమ్మేశాడు అన్నది మాత్రం మనకు తెలీదు. తర్వాత థర్డ్ కండిషన్ వచ్చేసి క్వశ్చన్లో అంటున్నాడు. థర్డ్ కండిషన్ ఏంటంటే, ఒకవేళ ఏ అనే వ్యక్తి గనక బీకి అదే ధరకు, ఏ ధరకు? బీసీకి ఏ ధరకైతే అమ్మేశాడో, బి అనే వ్యక్తి సికి ఏ ధరకైతే అమ్మేశాడో ఆ ధరకు, ఆ వాల్యూకి, ఆ ప్రైస్కి ఏ వ్యక్తి గనక బి వ్యక్తికి అమ్మేసుంటే తనకు ప్రాఫిట్ వచ్చేసి 20% ప్రాఫిట్ వచ్చేది. సో ఇదొక థర్డ్ కండిషన్ అన్నమాట. సో లాస్ట్ కండిషన్ వచ్చేసి ఫోర్త్ కండిషన్లో ఏమంటున్నాడు చూడండి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి అమ్మగా, బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి అమ్మగా వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్ ఎంత? సో ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నమాట. సో లాస్ట్కి వచ్చేసి క్వశ్చన్ ఏమైపోయింది? కండిషన్స్ మళ్ళీ చూసుకుంటే ఒకసారి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 935 రూపీస్కి అమ్మేశాడు. అమ్మేస్తే తనకి ఎంత లాస్ వచ్చింది? 15% అనేది లాస్ వచ్చింది. సో బి అనే వ్యక్తి అదే ఆర్టికల్ని సి అనే వ్యక్తికి అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడో తెలీదు. ఒకవేళ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి అదే ప్రైస్లో అమ్మితే, ఏ ప్రైస్లో? బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి ఎంతకు అమ్మేశాడో అంత ప్రైస్లో ఏ అనే వ్యక్తి కనుక అమ్మినట్టయితే తనకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 20% ప్రాఫిట్ వచ్చి ఉండేది. కాకపోతే తను అలా చేయలేదు. సో బి లాస్ట్కి అడిగిన కండిషన్ ఏంటి? బి సికి అమ్మగా తనకు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, వచ్చిన లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసుకుందాం. చాలా ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి ఇది. దీనికి మీరు యాక్చువల్గా ప్యానిక్ అవ్వని అవసరం లేదు.
సో ఇది నేను ఫస్ట్ వాల్యూస్ తీసుకొని చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం సక్సెసివ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. కాన్సెప్ట్ మాత్రం మీరు క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏంటి, 15% ఇచ్చాడు, ఇంకొకటేమో 20% ప్రాఫిట్ ఇచ్చాడు. 15% లాస్, ఇంకొకటి ఏంటి 20% ప్రాఫిట్ అనేది ఇచ్చాడు. సో 15%ని ఫ్రాక్షన్స్లో కనుక కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఎంత వస్తుంది మనకి, 15/100. సో 5 3s 520 వస్తుంది, రైట్, 3/2. సో దీన్ని కనుక మనం సిపి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ రెండు 15 - 15% 20%, ఈ రెండు కూడా మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఈ రెండు కూడా ఎవరికి వర్తిస్తాయి, ఓన్లీ ఏకి వర్తిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఏ అమ్మేశాక ఏ బీకి అమ్మేశాకే కదా 15% లాస్ వచ్చింది. మళ్ళీ ఇంకో కండిషన్లో కూడా ఏ బీకి అమ్మగానే తనకు 20% ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మనం రెండు కండిషన్స్ కూడా ఏకి వేసేసుకుందాం. సో A/B అని రాసేసుకుందాం. A/B సక్సెసివ్ కాన్సెప్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సక్సెసివ్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటాయి, A/B B/C అనే ఫార్మాట్లో ఉంటుంది. సో ఇక్కడ A/B అని రాసేసాను నేను. సో ఏకి కాస్ట్ ప్రైస్, A/B కూడా కాదు, కాస్ట్ ప్రైస్ ఇస్టు సెల్లింగ్ ప్రైస్ రాసేసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఇస్టు సెల్లింగ్ ప్రైస్ రాసేసుకుంటే సరిపోతుంది. సో ఏకి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏకి ఏకి కాస్ట్ ప్రైస్ ఎంత, 20 యూనిట్స్ అనుకుందాం. ఏకి కాస్ట్ ప్రైస్ 20 యూనిట్స్ అనుకుందాం. ఇక్కడ ఏమొచ్చింది, లాస్ వచ్చింది కాబట్టి ఎన్ని యూనిట్స్ లాస్ వచ్చింది, 3 యూనిట్స్ అన్న లాస్ వచ్చింది కాబట్టి తను ఎంతకు అమ్మేసి ఉంటాడు, 17 రూపీస్కి అనేది అమ్మేసి ఉంటాడు, రైట్. ఇది రియల్ అండ్ యాక్చువల్ కండిషన్, అంటే క్వశ్చన్లో ఉన్న యాక్చువల్ కండిషన్. ఇదేంటి, అపోహ, అంటే తను అపోహ పడుతున్నాడు. ఒకవేళ నేను ఆ అమౌంట్కి అమ్మేస్తే కనుక నాకు ఇంత ప్రాఫిట్ వచ్చేది అనుకొని. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ మాత్రం సేమ్గా ఉంటుంది. 2 కండిషన్స్లో కాస్ట్ ప్రైస్ ఎప్పటికీ సేమ్గానే ఉంటుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 20 అనుకున్నప్పుడు ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ 20 అయిపోతుంది కదా. సో 20% ఆఫ్ 20 ఎంత, 20% ఆఫ్ 20 ఎంత, 4 యూనిట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, 4 యూనిట్స్ పెరిగి వస్తుంది అతనికి. ఇక్కడ 15% లాస్ అయింది కాబట్టి -3 యూనిట్స్ తగ్గించి అమ్మేశాడు. ఇక్కడ తను ఎక్కువగా అమ్ముతున్నాడు కాబట్టి తనకి ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, +4 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో తను ఎంతకు అమ్మేసి ఉంటాడు, 24 యూనిట్స్కి అమ్మేసి ఉంటాడు, రైట్. సో ఇవి అయితే మనకు యూనిట్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ వాల్యూస్ తీసుకొని చేస్తున్నాను. వాల్యూస్ తీసుకొని చేయకపోతే మాత్రం 2 మినిట్స్ 1 మినిట్ కన్నా తక్కువలో అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, 17 యూనిట్స్ క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ 17 యూనిట్స్ ఎంత, 935 రూపీస్. సో ఈ 17 935లో ఎన్ని టైమ్స్ పోతుంది, 55 టైమ్స్ పోతుందండి. సో 1 యూనిట్ వాల్యూ ఎంత, మనకు వచ్చిన 1 యూనిట్ వాల్యూ 55. సో 20 యూనిట్స్ వాల్యూ ఎంత, 20 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 1100 రూపీస్ అండి. అంటే ఏ కాస్ట్ ప్రైస్ ఎంత, 1100 రూపీస్. సో ఫస్ట్ కండిషన్లో తను ఎంత అమ్మేశాడు, 935 రూపీస్కి అమ్మేశాడు. ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ఎగ్జాక్ట్గా 15% వస్తుంది. తర్వాత కండిషన్లో ఏం చేస్తున్నాడు, చూడండి, ఇక్కడ 20 యూనిట్స్ ఉన్నప్పుడు 1100, 24 యూనిట్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా 55 యూనిట్స్కి అమ్మేసి ఉంటాడు కదా. సో 24 × 55 ఎంత, 1320 అండి. 1320 అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ 1320 అనేది ఏంటి, ఏకి సెల్లింగ్ ప్రైస్. సో యాక్చువల్గా ఇది ఏకి సెల్లింగ్ ప్రైజా, నో, ఇది అపోహ మాత్రం. కానీ క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ఏంటి, బీసీకి అమ్మిన సెల్లింగ్ ప్రైస్. ఇది ఏ సెల్లింగ్ ప్రైస్ అండి, బీసీకి అమ్మిన సెల్లింగ్ ప్రైస్. సో బీ సెల్లింగ్ ప్రైస్ 1320 అయిపోతుంది. సో ఇక్కడ మీరు బి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, సక్సెసివ్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, బీకి అమ్మేశాడు, బి అనే వ్యక్తి ఏం చేశాడు, సికి అమ్మేశాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1100 రూపీస్ ఏకి కాస్ట్ ప్రైస్ అయినప్పుడు 935 రూపీస్కి అమ్మేశాడు. సో బీకి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, బీకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 935 రూపీస్ అవుతుంది. సో బి ఎంతకు అమ్మేశాడు, ఆల్రెడీ వచ్చేసింది మనకి ఇక్కడ. సో 1320 రూపీస్కి అమ్మేశాడు. ఇప్పుడు మన దగ్గర కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మైనస్ చేసుకోండి, 1320
మైనస్ 935 ఎంత వస్తుంది? దగ్గర దగ్గర మీకు 385 వస్తుందండి. 5 13 9 3 ఎస్ 385. సో 385 డివైడెడ్ బై 935 ఇంటూ 100 కనుక చేసుకున్నట్టయితే ఇదేంటి, సిపి తక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి బీకి ఏమైంది, ఆల్రెడీ ప్రాఫిట్ గెయిన్ అయ్యాడు. తను ఎంత గెయిన్ అవుతాడు, మీరు ఇది క్యాన్సిలేషన్ కనుక చేసుకున్నట్టయితే మీకు అప్రాక్సిమేట్లీ 41.17% సంథింగ్ వస్తుందండి. సో ఇది అప్రాక్సిమేట్ వస్తుంది, మీరు చూసుకోవాలి, ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఈ వాల్యూస్ లేకుండా ఒకసారి చేసి చూద్దాం. వాల్యూస్ లేకుండా ఎలా చేయాలి చూడండి. సో ఫస్ట్గా మనం అనుకుంది ఏంటి, ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఏకి అంటే ఏ వ్యక్తి గురించి ఇచ్చాడు. సో ఫస్ట్ కండిషన్లో ఏం చేశాడు, -15% లాస్లో అమ్మేశాడు కాబట్టి 20 యూనిట్స్ అనేది కాస్ట్ ప్రైస్ అనుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 17 యూనిట్స్ అవుతుంది, రైట్. దాని తర్వాత ఇంకోసారి ఏం చేశాడు, 20% ప్రాఫిట్ రావాలి అంటే తను ఎంతకు అమ్మాలి. సో 20% ప్రాఫిట్ రావాలి అంటే తను 24 యూనిట్స్కి అమ్మాలి. సో ఈ 24 యూనిట్స్ ఏంటి, బీకి సెల్లింగ్ ప్రైస్ అంటే సికి కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి బి కాస్ట్ ప్రైస్ ఎంత, బి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 17, బి సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, బి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 24 యూనిట్స్. సో 24 యూనిట్స్ వేసుకుంటున్నాను నేను. సో మనకు వచ్చేసి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసాయి యూనిట్స్లో. సో ఈ యూనిట్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇది బి కాస్ట్ ప్రైస్ అండ్ బి సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 17 యూనిట్స్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 24 యూనిట్స్ వచ్చింది. సో ఈ రెండిట్లో మనం కంపారిజన్ కనుక చేసుకున్నట్టయితే కాస్ట్ ప్రైస్ ఏముంది, తక్కువగా ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏముంది, ఎక్కువగా ఉంది. సో బి ఏమైపోయాడండి, ఇక్కడ బి ప్రాఫిట్లో పడిపోయాడు అనమాట. సో బీకి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 7 యూనిట్స్ అన్నది ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 7 యూనిట్స్ 7 బై ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అనుకుంటే ప్రాఫిట్ అపాన్ సిపి ఇంటూ 100. సో మనం దేన్నైనా కంపేర్ చేస్తే దేంతో కంపేర్ చేస్తాం, కాస్ట్ ప్రైస్తో. సో 17 ఇంటూ 100 కనుక వేసుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో నేను మీకు ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చాను. ఏం వాల్యూస్ ఇచ్చాను, 1/7 ఎంత పర్సంటేజ్ వాల్యూ ఎంత, 1/2 పర్సంటేజ్ వాల్యూ ఎంత, 1/3 పర్సంటేజ్ వాల్యూ ఎంత, 1/3 పర్సంటేజ్ వాల్యూ 33.33%, 1/4 వాల్యూ 1/4 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 25%, 1/17 వాల్యూ ఎంత, 5.87 లేదా 5.88. మీరు ఇవి తీసేసుకుంటే మీకు అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 41.2 సంథింగ్ వస్తుంది, లేకపోతే 41.17% ఆన్సర్ కూడా రైట్ అయిపోద్ది అనమాట. హోప్ మీకు ఆన్సర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ నన్ను కంపల్సరీగా కన్సల్ట్ అయ్యి అడగండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ఐ విల్ బి ఆల్వేస్ trying to clear all the doubt of yours. సో థ్యాంక్ యూ అండి, మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.